మన రెప్యుటేషన్ స్పీడ్ స్లో ఉండాలా లేదా ఫాస్ట్ ఉండాలా? Perform fast or slow reps. ఫాస్ట్గా చేసినప్పుడు ఏమైతుందో చూడండి. డంబుల్ దానికదే పైకి ఎగిరిపోతుంది. అంటే ఇనిషియల్ గా నా మజిల్ ఫోర్స్ జనరేట్ చేసిన ఒక పాయింట్ తర్వాత ఫోర్సే జనరేట్ చేయట్లేదు. కాన్సెంట్రిక్స్ ఫాస్ట్గా చేయాలి, ఎసెంట్రిక్ స్లోగా చేయాలి. దీనికన్నా వర్స్ట్ ఎక్సర్సైజ్ అడ్వైస్ ఇంకేది ఉండదు. Initial force generates a lot of acceleration, which means more inertia. ఓకే, ఇప్పుడు అదే స్పీడ్తో అదే హైట్ ఒక 20 kg డంబెల్తో చేయండి. లా ఆఫ్ ఇనర్షియా. ఒకవేళ హ్యూమన్ బీయింగ్స్ బోన్స్ అండ్ రబ్బర్ బ్యాండ్తో ఫామ్ అయి ఉంటే ఇది అప్లై అయ్యేదేమో. అన్ఫార్చునేట్లీ వీఆర్ మేడ్ విత్ బోన్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇండివిజువల్ మజిల్ ఫైబర్స్. ఎందుకంటే మనం పర్ఫామ్ చేసే ప్రతి మూమెంట్లో అన్ని మజిల్ ఫైబర్స్ ఇన్వాల్వ్ అవ్వవు. లోడ్ అండ్ డిమాండ్ని బట్టి ఎన్ని రిక్రూట్ అవ్వాలి అనేది బ్రెయిన్ డిసైడ్ చేస్తుంది. ఒకవేళ అదే జరిగితే మీరు కాఫీ తాగరు, స్నానం చేస్తారు. మీరు ఫాస్ట్గా కాంట్రాక్ట్ చేసినా మజిలే కాంట్రాక్ట్ అవుతుంది, స్లోగా కాంట్రాక్ట్ చేసినా మజిలే కాంట్రాక్ట్ అవుతుంది. వెయిట్ తక్కువ ఉన్నప్పుడు కాంట్రాక్షన్ స్పీడ్ ఫాస్ట్ ఉంటుంది. సో నువ్వు స్లోగా కంట్రోల్ చేసినా యూజ్ ఉండదు. ఒకవేళ వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు లేదా క్లోజ్ టు ఫెయిల్యూర్ ఉన్నప్పుడు నువ్వు ఫాస్ట్గా కంట్రోల్ చేద్దాం అనుకున్నా అది అవ్వదు. ఎందుకంటే ఈ స్టోరీ మొత్తం ఇన్వాలంటరీగా జరుగుతుంది. ఇన్వాలంటరీగా అంటే ప్రమేయం లేకుండా. ఎప్పుడైతే మజిల్ కాంట్రాక్షన్ ఇన్వాలంటరీగా స్లో అవుతుందో అప్పుడు మెకానికల్ టెన్షన్ ఎక్కువ డిగ్రీస్లో ఉంటుంది. అప్పుడు మాత్రమే మజిల్ గ్రో అవుతుంది. ఆ మజిల్ కాంట్రాక్షన్ స్పీడ్ ఖచ్చితంగా ఇన్వాలంటరీగా స్లో ఉండాలి. సో ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు ఎప్పుడైతే సెట్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారో దీనివల్ల సెన్సేషన్స్ లైక్ బర్నింగ్, పెయిన్, పంప్, ఫటీగ్ కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. వీటి వల్ల స్టిమ్యులేటింగ్ రెప్స్ తగ్గిపోతాయి. అందుకే టైమ్ అండర్ టెన్షన్ ఈజ్ స్టూపిడ్ కాన్సెప్ట్. సో కంట్రోల్డ్ ఈసెంట్రిక్స్ అండ్ ఫాస్ట్ అండ్ అథ్లెటిక్ కాన్సెంట్రిక్స్. ఇది ఓల్డ్ బట్ గోల్డ్ ఫార్ములా. పిక్ వెయిట్ దట్ ఛాలెంజెస్ యూ. దట్స్ ద పాయింట్ ఆఫ్ స్ట్రెంత్ ట్రైనింగ్. అసలు లైట్ వెయిట్ తీసుకోవడం ఎందుకు, దాన్ని మళ్ళీ కంట్రోల్ చేయడం ఎందుకు? ఇఫ్ యూఆర్ ఇంజ్యూర్డ్ ఆర్ అండర్గోయింగ్ రీహాబ్, దట్స్ అ కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. హోప్ దిస్ హెల్ప్స్.